నమస్తే, నేను మీ అశ్విని కుమార్. 7వ ఫేజ్ లోక్సభ ఎన్నికలు జూన్ 1 జరుగుతాయి. జూన్ 4 ఫలితాలు వస్తాయి. ఆల్మోస్ట్ ఎవరు ప్రధానమంత్రి అనేది అందరికీ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసారు. అయితే అవన్నీ పక్కన పెడితే జూన్ 4 తర్వాత మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో మాత్రం ఒక అంశం రాజకీయాలను కుదుపుతుందని చెప్పచ్చు. దాదాపు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎగిసి అసలు తన వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని తెలంగాణ ప్రజల మనసుల్ని దోచుకొని తెలంగాణ జాతిపితగా ఒక పేరు పొందిన వ్యక్తి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఆ రికార్డులో ఎప్పుడూ ఉండిపోయే వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ పేరు, కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ స్థాపించిన అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో పడబోతోంది. దానికి ముఖ్యంగా గత 2 రోజులుగా ఇది ఎన్నికలకు ముందు, లోక్సభ ఎన్నికలకు ముందే మొదలైంది. కానీ ఆ కోడ్ అమల్లో ఉన్నందుకు విచారణ ఇంకా ఆలస్యం అవుతోంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్, స్నూపింగ్ అనొచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్కే కాక మొత్తం బీఆర్ఎస్ పార్టీని కూడా రాబోయే రోజుల్లో స్ప్లిట్ అనొచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రమాదం ముందు రాబోయే రోజుల్లో అన్నట్టుగా కనబడుతోంది. ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు చూస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడేం కొత్తగా కాదు. 1988లోనే కర్ణాటక ముఖ్యమంత్రిగా అప్పుడు రామకృష్ణ హెగ్డే ఆయన ఫస్ట్ టైం ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారంలో ఇరుక్కున్నారు. అంతేకాకుండా ఆయన విషయం బయటపడగానే ఆయన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. విపి సింగ్, అట్లాగే కుమారస్వామి, హెచ్డి కుమారస్వామి, ఇప్పుడు వాళ్ళతోన్న మాజీ ప్రధాని దేవగౌడ, వీళ్ళిద్దరూ కూడా ఫోన్లో మాట్లాడుకుంటున్న విషయాన్ని ఆయన ట్యాప్ చేశారని చెప్పి అప్పుడు ఆయన మీద కేసు ఫైల్ అయింది. అట్లాగే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తప్పుకున్నారు. తర్వాత చాలాసార్లు 2008లో బీజేపీ నాయకులు చేశారని, తర్వాత కుమారస్వామి, ఇట్లా కర్ణాటకలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2-3 సార్లు బయటకు వచ్చినా అది ఎక్కడా కూడా నిరూపణ కాలేదు. ఎలిగేషన్స్ వరకే ఆగిపోయింది. కానీ తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అందులో సరే పేర్లు రాధాకృష్ణ, భుజంగరావా, లేక రేపు పొద్దున ప్రణీత్ రావా, ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో తెలియదు. కానీ వాళ్ళ కన్ఫెషన్ వాంగ్మూలంలో వాళ్ళు చెప్తున్న విషయాలు కానీ వాంగ్మూలం ఇస్తున్నవి కానీ ఇవన్నీ కూడా సంచలనాలకి దారి తీయబోతున్నాయి. కేసీఆర్కి ముఖ్యమంత్రిగా 2014లో బ్రహ్మరథం పట్టారు, 2018లో ఇంకా బ్రహ్మరథం పట్టారు. అసలు కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారంతోనే అసలు అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణలో అప్పటికే కేసీఆర్ తందంటూ కూడా ఒక ముద్ర వేసుకున్నారు. కేసీఆర్కి అంత అవసరం ఏమొచ్చింది ఫోన్ ట్యాపింగ్ చేయించాల్సిందని. అందులో ముఖ్యంగా తను ఆప్తమిత్రుడిగా చెప్పుకునే జర్నలిజంలో ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వ్యక్తి ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే కేసీఆర్ తన రాజకీయ ఫ్యూచర్, వర్తమాన రాజకీయం గురించి కూడా ఎంత భయపడ్డాడు అనేది కూడా మనకు అర్థమవుతోంది. వాళ్ళకి సహాయం చేసిన వ్యక్తులు కూడా మనకిప్పుడు ఎక్స్డీసీపీలు వీళ్ళందరూ చెప్పిన పైనుంచి ఆర్డర్లు రాందే స్టేట్ హోమ్ సెక్రటరీ వీళ్ళందరూ చెప్పందే ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది అయితే ఆషామాషిక విషయం కాదు. పైనుంచి ఆర్డర్లు వచ్చాకే వీళ్ళందరూ చేయగలరు. పైన ఏం చెప్పారో ఖచ్చితంగా అది వీళ్ళు పాటించగలరు. కానీ ఇదంతా వీళ్ళ సొంత నిర్ణయం కాదన్నదైతే స్పష్టం. కేసీఆర్ ఆదేశాల మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశామని చెప్పి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ చెప్తుంటే, కేసీఆర్ తనయుడు కేటీఆర్ కొన్ని రోజుల కిందట చేసుంటే ఒక ఫోన్ ట్యాప్ చేసుంటాం, దానికే ఇంత గగ్గోలు పెడుతున్నారు అంటే చెప్పడం కూడా చాలా విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూస్తే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ నెంబర్లు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కడియం శ్రీహరి, రాజయ్య, పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, అట్లాగే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, వీళ్ళందరివి కూడా బహుశా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నాయకులది బండి సంజయ్, ఈటల రాజేందర్, లేదా ధర్మపురి అరవింద్ వీళ్ళు చేశారంటే తన సొంత పార్టీ వ్యక్తులు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించాడు కేసీఆర్ అంటేనే ఎంత అభద్రతా భావంతో కేసీఆర్ తన వర్తమాన రాజకీయం గురించి అప్పట్లో భయపడ్డాడన్నది ఇప్పుడు స్పష్టమవుతుంది. దుబ్బాక బై ఎలక్షన్లో అప్పుడు అందరూ అనుకున్నారు దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలవాలి, ఎందుకు అంత తక్కువ క్లిఫ్ హ్యాంగర్ దాకా వెళ్ళింది 1000 ఓట్లతో అని. మునుగోడులో ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున గెలవాలి, కానీ అక్కడ బీఆర్ఎస్ ఎలా గెలిచింది, బహుశా కమ్యూనిస్ట్ పార్టీ పొత్తు వల్లనే అని చెప్పి అప్పుడు విశ్లేషకులు అందరూ రాశారు.
కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న విషయాలు చూస్తుంటే ఆర్థికంగా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసేసి ఎవరు బీజేపీలో చేరబోతున్నారు దుబ్బాకలో కానీ లేకపోతే మునుగోడులో కానీ, అట్లాగే బండి సంజయ్ ఎవరితో మాట్లాడుతున్నాడు, ధర్మపురి అరవింద్ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా ముందే తెలుసుకొని ఎక్కడికక్కడ ప్రతివ్యూహం రచించి బీజేపీని కట్టడి చేయాలనే ఆలోచనకి వచ్చాడంటే కేసీఆర్ దూరదృష్టిలో బీజేపీ తెలంగాణలో బలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రిగానే ఉంటారు, ఎప్పటికైనా తనకి ఇబ్బంది తప్పదనే ఈ అడుగులు వేశారన్న అనుమానం కూడా వస్తూ ఉంటుంది. తన సొంత కూతురు పేరు లిక్కర్ స్కామ్లో బయటకు వచ్చిందని, ఆ లిక్కర్ స్కామ్లో కాంప్రమైజ్ చేయడానికే ఫామ్ హౌస్లో ఎపిసోడ్ నడిపి బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయించడానికి ప్రయత్నించిన కేసీఆర్కి రాబోయే రోజుల్లో అదే జైలుకి ఆయనే వెళ్లాల్సి రావచ్చేమోనని చెప్పి రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఆషమాషి వ్యవహారం కాదు, ఇది చాలా భద్రతకు సంబంధించింది. దేశద్రోహం లాంటివి ఇప్పుడు ఆ కేసులు లేవు, కానీ అలాంటి వర్డ్స్ ఉపయోగించి ఏమన్నా పెద్ద శిక్ష ఏమన్నా పడచ్చా అన్న ఒక అనుమానం అయితే రాజకీయ నాయకుల్లో ఉంది, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది. కేటీఆర్ మీద ప్రేమతోనో లేకపోతే కవిత మీద ప్రేమతోనో ముందు వాళ్ళు తన రాజకీయ వారసులు అవ్వాలని చెప్పి ఇలాంటి అడుగులు ఏమన్నా వేశారా అన్న ఒక ఆలోచన కూడా బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది, అట్లాగే ప్రతిపక్షాల్లో కూడా ఉంది. దీనికి అంతటికీ హరీష్ రావే సారథ్యం వహించాడని వీళ్ళు పోలీస్ కస్టడీలో లేకపోతే వాంగ్మూలంలో చెప్తున్నప్పటికీ కూడా మూల సూత్రధారి పెద్ద అయిన కేసీఆర్ అనే పేరైతే బాగా బగులవుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ఈ వ్యవహారంలో కేసీఆర్ తప్పించుకుంటాం చాలా కష్టమని చెప్తున్నారు న్యాయ నిపుణులు కూడా. ఎందుకంటే 88లో అప్పుడు రామకృష్ణ హెగ్డే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి పదవికి రాజీనామా చేశాడు. ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కేసీఆర్. అధికారంలో ఉన్నది వేరే పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకోవచ్చు. అలాగే బీజేపీ నాయకులు ఇప్పటికే బండి సంజయ్, రఘునందన్ రావు వీళ్ళందరూ కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే రఘునందన్ రావు అయితే కోర్టు వైపు కూడా చూస్తున్నారు కేసీఆర్ మీద కేసు ఫైల్ చేయడానికి. కేసీఆర్ మీద ఉన్న పేరు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన సంపాదించుకున్న పేరంతా కూడా నెమ్మదిగా ఇలాంటి వ్యవహారాల్లో మసకబారుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేడిగడ్డ ఇవన్నీ కూడా ఇంకో పక్క లిక్కర్ స్కాములని ఇవన్నీ చుట్టుముడుతుంటే కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పెద్ద తలనొప్పిగా మారబోతుంది జూన్ 4 కౌంటింగ్ తర్వాత అన్నదైతే స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ.